ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఎలా ఉన్నారు ఈ ఉదయకాలము? దేవుడు ఒక చక్కటి వాగ్దానము యెషయా గ్రంథము 49:15 వచనంలో ఉన్న మాటను మనకు చూపిస్తున్నాడు. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఈరోజు ఈ యేసునామ స్మరణ ద్వారా దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, నేను మిమ్మల్ని మరువను. ఎవరైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్చిపోను. చాలాసార్లు మనుషులు మన మీద శ్రద్ధ నిలపాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వారిని మనము మెప్పింప చేస్తూ ఉంటాం. కానీ మన మీద మనుషులు ఎంతకాలము శ్రద్ధ నిలపలేరు. కొంతకాలం తర్వాత నిన్ను మర్చిపోతారేమో. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సొంత తల్లైనా మర్చుతుందేమో కానీ నేను నిన్ను మరువను అనే మాట దేవుడు చెప్తా ఉంటున్నాడు. తల్లులు మర్చిపోరు కదండి, పేగు బంధం అంటారు కదా. కానీ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్చిపోనని దేవుడు చెప్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. మనము చేసే ప్రతిదీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం చేసే ప్రతిదీ కూడా ఆయన గ్రహిస్తున్నాడు. ఆయన చూస్తూ ఉంటున్నాడు. నీ విషయమై ఆయన ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. అందుకే కీర్తనకారుడు 55:22లో కూడా చెప్తా ఉంటున్నాడు, నీ భారము నేను మోస్తాను. ప్రతి దినం ఏ భారం ఉందో ఆ భారం నేను మోస్తాను. నీతిమంతులు నేను కదలనివ్వను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీ నీతి దేవుడే ఈరోజు నిన్ను పిలిచి ఆయన చెప్తున్నాడు కదా, ఎవరైనా మర్చిపోతారేమో కానీ నువ్వు దిగులు పడకు, నేను మాత్రం నిన్ను మర్చిపోను. నేను దీవించే దేవుడాను, నీ గురించి ఆలోచించే దేవుడాను. దేవుడు నీ గురించి ఆలోచిస్తే నీకు స్వస్థత కలుగచేస్తాడు. దేవుడు నీ గురించి ఆలోచిస్తే నీ భవిష్యత్తుని సిద్ధపరుస్తాడు, సెటిల్మెంట్లోకి తీసుకెళ్తాడు. దేవుడు నీ గురించి ఆలోచిస్తే నిన్నే కాదు నీ పిల్లలని కూడా దేవుడు దీవిస్తూనే ఉంటాడు. అబ్రహాం గురించి ఎక్కువగా ఆలోచించేవాడు దేవుడు. అబ్రహాంతో ఎక్కువగా సంబంధం కలిగిన దేవుడు, సహవాసం కలిగిన దేవుడు. అబ్రహాము చిన్న ప్రార్థన చేస్తాడు, ప్రభా లోతు కుటుంబాన్ని ఆ సొదొమ గొమొర్రా నుంచి నువ్వు రక్షిస్తావా అని అడిగినప్పుడు అబ్రహామును బట్టి అబ్రహాం గురించి ఆలోచించిన దేవుడు లోతుని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే హన్నా గురించి ఆలోచించాడు. హన్నా ఎంత ఏడ్చిందో, ఒకరోజు ఆలయంలో ఎంతో ఏడ్చింది. అయితే కరెక్ట్గా సంవత్సరం ముందే దేవాది దేవుడు ఆమె గురించి ఆలోచించి ఆమెకు స్వస్థతనిచ్చి గర్భఫలంనిచ్చి ఆమె నిందను కొట్టివేశాడు. నువ్వు ఎటువంటి నిందల పాలవుతున్నావో, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఎవరు లేరు, నన్ను పట్టించుకున్న వారు లేరు, నా పట్ల శ్రద్ధ నిలిపేవారు లేరు అని నువ్వు బాధపడకు. మనుషుల స్వభావం అంతే, మనుషులు మర్చిపోయే స్వభావం కలిగిన వారు. కానీ మన దేవుడు ఈరోజు నేను నిన్ను మరువను, ఐ విల్ నాట్ ఫర్గెట్ యు అని అంటే నేను ఏ దినం కూడా మర్చిపోవడని అర్థం. కొన్నిసార్లు మనం ప్రేమించిన వారు మనల్ని మర్చిపోతే మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి నా ప్రియుడా అంటూ నేను పిలిచి నిన్ను మర్చిపోకుండా నీ ప్రతి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. 145:19లో ఉన్న కీర్తన ప్రకారంగా దేవుడు మరి నీ మొరను విని నీ కోరికను కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను మాత్రము మర్చిపోడు. ఎవరైనా మర్చిపోయినా పర్లేదు, కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడు, నీకు యజమానుడైన దేవుడు నేను మర్చిపోడు. ఈ యొక్క మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి నాతో పాటు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, సృష్టికర్తమైన దేవ, మమ్మల్ని కన్న తండ్రిగా ఉన్న తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా ఈరోజు నాయన ప్రభా దుఃఖాక్రాంతులను నాయన ఓదార్చే మాటనిచ్చావు నాయన. ఎవరు లేరు అనుకునే సమయంలో నాయన నేను మర్చిపోజాలను, నేను ఇమ్మానుయేలు దేవుడను, నీకు ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు, తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను మరువను విడువను అని చెప్పిన దేవుడవు నాయన ప్రభా. ఈరోజు నాయన ఎవరికైతే ఈ వాగ్దానం వారిని బలపరిచిందో వారికి నువ్వు తోడుగా ఉన్నావని అనుభూతి, ఒక ఇండికేషన్ ఇచ్చి వారిని నడిపించమని అడుగుచున్నాము నాయన. నువ్వు తోడుగా ఉండి వారిని నడిపిస్తావని మరొక్కసారి ఈ వాగ్దానము మాకైతే అర్హత లేదు నాయన, కానీ నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. చూడండి, ఈ యొక్క వాగ్దానము గాడ్ డస్ నాట్ ఫర్గెట్ మీ. ఎవరైనా మర్చిపోతారేమో కానీ హీ విల్ నాట్ ఫర్గెట్ మీ అని పదే మీరు అనుకోండి. మీకు తెలియని ఒక శక్తి, బలము, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో ఎవరి మీద మీరు ఆధారపడకండి. దేవుని ఆశ్రయించే వారు ధన్యులు, వారు వర్ధిల్లుతారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ షేర్ ఇట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.